హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 16వ భాగాన్ని వినేద్దాం. అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. సుమారు ఒక అరగంట తర్వాత వాసు అడుగులు రామ్మోహన్ గది వైపు పడుతుండడంతో జయంతి కంగారుగా, బాబు వాసు, ఇప్పుడున్న కోపంలో ఆయన ఎవరి మాట వినరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తర్వాత మెల్లగా ఎలాగోలా నచ్చ చెప్తాను అంది. ఇంకా గొడవది పెద్దది అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఆంటీ 2 minutes ప్లీజ్ అంటాడు. జయంతి మాటలు వినకుండా లోపలికి వెళ్ళబోతున్న వాసుని ఏడుస్తూ హక్ చేసుకుని, ప్లీజ్ లోపలికి వెళ్ళొద్దు, కోపంలో నాన్న నిన్నేమైనా చేస్తే నేను తట్టుకోలేను ప్లీజ్ అంది మేఘ తన కొట్టిన చెంపదెబ్బను గుర్తు తెచ్చుకుంటూ. మేఘ, అలా ఏం జరగదురా, జస్ట్ 2 minutes అంతే, ఇలా మాట్లాడి అలా వచ్చేస్తా, ఓకేనా అంటూ తల అడ్డంగా తిప్పుతూ అతన్ని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది. ఎక్కడ తనని విడిపించుకుని వెళ్ళిపోతాడో అని. ఈ సీరియస్ సిచ్యువేషన్లో అంతటి టెన్షన్లో ఉన్న వాసుకి మేఘ అలా గట్టిగా పట్టుకోగానే ఎందుకో ఒక్కసారిగా నవ్వొచ్చింది. తనని ఓ చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తూ ఇంతటి కేరింగ్ చూపిస్తున్న ఈ తింగరబుచ్చి దొరకడం నిజంగా తన అదృష్టం అనుకున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు, తలెత్తి అతని వైపు చూసి అడిగింది అమాయకంగా. అలా గట్టిగా పట్టుకుంటే ఎలా మేడం? కొత్త కొత్త కోరికలు, వింత వింత ఆలోచనలు ఒక్కొక్కటిగా పుట్టుకొస్తున్నాయి ఈ కౌగిలింతలో కొంటిగా అన్నాడు. చి పో వాసు అంటూ అతన్ని విడిచి కొంటిగా నవ్వుతూ బుగ్గలు ఎరుపెక్కుతుండగా సిగ్గుతో తలదించుకుంది. ఈ నవ్వుని, ఇదే సిగ్గుని ఇలానే మెయింటైన్ చేస్తుండు, ఓ 2 minutesలో వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి మేఘ వైపు చూశాడు. తన రియాక్షన్ ఏంటి అన్నట్టు. ఓరచూపులు చూస్తున్న ఆ కళ్ళు స్టూపిడ్ అంటూ ఎర్రటి ఆ 2 పెదవులు లయబద్ధకంగా కదులుతుండగా థ్యాంక్ యూ డియర్ అన్నాడు కొంటగా. మేఘ ముసిముసిగా నవ్వుతూ ఉంటే వరుణ్, జయంతి ఆశ్చర్యంతో అలానే చూస్తుండిపోయారు. జయంతి అయితే మరీను. ఇప్పటిదాకా ఏడ్చిన మేఘ ముఖంలో ఒక్క క్షణంలోనే సిగ్గు, బిడియం, కొంటె చూపులు, ముసిముసి నవ్వులు వచ్చి చేరాయంటే ఒకంత ఆశ్చర్యంగానే అనిపించింది. జయంతి తనను అలానే చూస్తూ ఉండడంతో, అలా చూడకమ్మా, నాకు సిగ్గేస్తుంది. ఒక్క క్షణంలో అన్ని ఎక్స్ప్రెషన్సా ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోనట్లుగా ఉంది ఆ గొంతు. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, వాడు నా పక్కన ఉంటే నా ఎమోషన్స్ని, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకోలేను, అలా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. అసలు నా చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అన్న సంగతే మర్చిపోతాను. నా కళ్ళల్లో కన్నీళ్లను సైతం నవ్వులుగా మార్చేస్తాడు వాడు మ్యాజిక్ ఇడియట్ అంది నవ్వుతూ. వాసు ఈడియట్టా? మేఘ తల మీద చిన్నగా మొట్టి అడిగింది జయంతి. వాడు నా ఈడియట్ మా, నవ్వుతూ బదులిచ్చింది. వాసు లోపలికి రాగానే రామ్మోహన్ ఆవేశంగా లేచి గట్టిగా అరవబోయాడు. అంతలోపే, అంకుల్ 2 minutes ప్లీజ్, నా కోసం కాదు, మేఘ కోసం, జస్ట్ 2 minutes అంతే అన్నాడు. మేఘ కోసం అనగానే వస్తున్న ఆవేశాన్ని అణుచుకుని ముఖం పక్కకు తిప్పుకొని నిలబడ్డాడు మౌనంగా, ఏంటో చెప్పమన్నట్లు. భారంగా శ్వాసను వదులుతూ, అంకుల్, మేఘ సంతోషంగా ఉండాలి, అది నాతో అయినా వేరే ఎవరితో అయినా. ఆ మాట అంటున్నప్పుడు అతనికి తెలియకుండానే అతని గొంతు సన్నగా వణికింది. నాతోనే సంతోషంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను, కాదని మీరు అనుకుంటున్నారు. మేఘ ఎంత నలిగిపోతుందో, ఎంత బాధపడుతుందో మనిద్దరికీ బాగా తెలుసు. తన సంతోషం నాతోనే అని నిరూపించుకోవాలంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంకుల్, ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఇందాక వరుణ్ చెప్పినట్లు కొన్ని రోజులు మా ఫ్యామిలీని మీతో పాటు ఉండనివ్వండి. నేను ఎలాంటి వాడినో తెలుస్తుంది కదా అన్నాడు. మీరు ఎంతగానో ఇష్టపడే మేఘ నిజమైన సంతోషాన్ని తనకు అందివ్వండి. నిజంగా మీరు మేఘ సంతోషం కోరుకున్నట్లు అయితే ఈ ప్రపోజల్కు ఒప్పుకోండి అంకుల్. ఆ అభ్యర్థనకు టక్కున వాసు వైపుకి తిరిగి, సరే ఒప్పుకుంటాను, కానీ లైఫ్ అంతా నువ్వు తనని హ్యాపీగా ఉంచలేవని నాకు అనిపిస్తే తన జీవితం నుంచి వెళ్ళిపోతావా? వాసు భారంగా ఒక నవ్వు నవ్వి, మేఘన వాసు అంతే అంకుల్. ఆ మేఘన లేని ఈ వాసు లేడు, ఆ వాసు లేని ఆ మేఘన ఉండదు. ప్రేమలో పడిన రోజే తను నేను వేరు కాదని అనుకున్నా. తన జీవితం నా జీవితం అంటూ రెండు లేవంకుల్, మా జీవితం అంతే. ఆ మేఘ పక్కన ఈ వాసు ఉండాల్సిందే అన్నాడు స్థిరంగా. అంటే నేను కాదంటే లేపుకు వెళ్ళిపోతావా? గంభీరంగా అన్నాడు. మా ఇద్దరికీ సంస్కారం ఉందనుకుంటున్నాను, సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఏం చెప్పాలో తెలియక రామ్మోహన్ మౌనంగా ఉండిపోయాడు. అసలేం చెప్పగలడు? మీ అంగీకారంతో నాకు పని లేదు, మీరు ఒప్పుకోకపోతే లేపుకెళ్తా అంటే నిజంగా కొట్టచ్చు, తిట్టచ్చు, అలా అనట్లేదే, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాడు, ఇప్పుడు ఎలా? ఆయన మౌనం వాసులో అంతులేని నిస్సహాయతకు గుండె కోతను పెంచింది. మేఘాను తీసుకెళ్లనూ లేడు, అలా అని వదిలిపెట్టనూ లేడు. తన జీవితం నుంచి వెళ్ళిపోతావా అని అడిగినందుకే ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయిపోయింది. నిజంగా అలా జరిగితే, నో అలా జరగకూడదు,
ఒళ్ళంతా పట్టిన చెమటను తుడుచుకుంటూ క్షణక్షణానికి ఏమవుతుందో అన్న టెన్షన్. ఓ ప్రేమికుడి బాధ, నిస్సహాయత, కోపం, ఆవేశం, ఆ ఆవేదనను ఎవరూ అంత బాగా నివేదించలేరేమో ఒక్క ప్రేమికుడు తప్ప. రామ్మోహన్ ఇంకా మౌనంగానే ఉండడంతో, అంకుల్, నేను ఎవరో తెలియనప్పుడు ఎవరు బావు నువ్వు అని ఆత్మీయంగా అడిగారు. నన్ను తెలియని వ్యక్తిలాగే ట్రీట్ చేయండి అంకుల్. మేఘాను ప్రేమించిన వ్యక్తిగా నేను మీకు నచ్చకపోవచ్చు. చివరిగా నేను మీరు ఎంతగానో ఇష్టపడి మేఘ కోసం ఆలోచించండి. మీ సమాధానం కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటా. వాసు అలా బయటికి వెళ్ళిపోగానే రామ్మోహన్ ఆలోచనలో పడిపోయాడు. నిజంగా మేఘ సంతోషంగా ఉండాలి. అది ఎవరితో అయితే ఏంటి? అది వాసుయే అయితే తన సంతోషాన్ని ఓ తండ్రిలా చిదిమేయడం ఎంతవరకు కరెక్ట్? తన భయమల్లా మేఘాని వాసు మోసం చేస్తాడేమో అనేగా. కానీ వాసు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటే అది బెస్ట్. నేను మేఘాకి ఇవ్వలేకపోతే తను లైఫ్ లాంగ్ నన్ను నిందిస్తుందా? ఎందుకో ఒక్కసారిగా తన శరీరం జల్లుమంది. ఓ పావు గంట తర్జనా భర్జనాలు పడి బయటకు వచ్చాడు గంభీరంగా. అందరూ రామ్మోహన్ వైపే చూస్తున్నారు ఏం చెబుతాడో అని. సరే, ఒప్పుకుంటున్నాను మీ ఫ్యామిలీ మాతో కొన్ని రోజులు ఉండడానికి. కానీ ఒక షరతు. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా బాబు అంటున్నట్లు వాళ్ళ ముఖాలు. మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారో మా ఇంట్లో కూడా అలానే ఉండాలి. నన్ను ఇంప్రెస్ చేయాలని యాక్టింగ్ చేయకూడదు. సరే అన్నాడు సంతోషంగా. అందరి ముఖాలు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. అసలు మేఘాకైతే మిరాకిల్లా అనిపించింది. లోపలికెళ్ళే ఏం మాట్లాడావు అని ఆత్రంగా అడగాలనుకుంది. కానీ అక్కడ రామ్మోహన్ ఉండడంతో సైలెంట్ అయిపోయింది. రేపటి నుంచి తన లైఫ్ కొత్త మలుపు తిరుగుతుందన్న ఎగ్జైట్మెంట్ ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వాసు, వరుణ్ బయటికి వచ్చారు. అరే, అసలు లోపల ఏం జరిగిందిరా? మామ ఎలా ఒప్పుకున్నాడు అన్నాడు వరుణ్. నువ్వు ఇచ్చిన ఐడియాని ఎలాగోలా వర్కౌట్ చేయించి తంటాలు పడ్డానులే. వాసుని పైనుంచి కింద దాకా చూసి, కాళ్ళు ఏమైనా పట్టుకున్నావా ఏంట్రా అన్నాడు నవ్వుతూ. కాళ్ళు పట్టించుకునేంత మూర్ఖుడు కాలేదురా మా మామగారు. అయినా ఆయన గ్రేట్ రా. కూతురు ప్రేమించిన వాడిని కొన్ని రోజుల దాకా ఇంట్లో ఉండనిస్తున్నందుకు. అబ్బో అంతేలేరా, మీరు ఒకటే, మాట పడనివ్వట్లేదుగా అన్నాడు వరుణ్ జలసీగా. అటు నుంచి బైక్ వెళ్తున్న చందు వాళ్ళిద్దరిని చూడగానే బైక్ ఆపి, ఏంట్రా బావా ఎక్కడున్నారు? ఏమైనా విశేషమా? వాసు నవ్వుతూ, కొంచెం అలాంటిదే అంటూ విషయం మొత్తం చెప్పాడు. కానీ రేపటి నుంచి ఒకే ఇంట్లో ఉంటూ కొంటె చూపులు, ముసిముసి నవ్వులు, ఏకాంత సమయం కోసం ఎదురు చూడ్డాలు. నీ పని బాగుందిలే బాస్. వాళ్ళ కొంటె చూపుల గురించి బాగానే చెప్పావు. మరి నీ సంగతి ఏంటి? నీ లవ్ స్టోరీ ఎక్కడ దాకొచ్చింది అన్నాడు వరుణ్ ఆసక్తిగా. ఏం చెప్పమంటావు బాసు? హమారీ అధూరి కహానీ అలా ఉంది స్టోరీ అన్నాడు లైట్ స్మైల్తో. వాసు నవ్వుతూ, అదేంటి బాబాయ్ అలా అంటున్నావు? నేను పక్కనుంటే రిలీఫ్గా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రపోజ్ చేస్తే లైట్ తీసుకో అంటుంది. సరేలే, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటే దాని ఫ్రెండ్ని అంటగట్టాలని చూస్తుంది. రౌడీ బేబీ అంటూ చిన్నగా తనలోని తను నవ్వుకున్నాడు. ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కారా బాబు అన్నాడు వరుణ్ చందు మాటలకి. చందు, వాసు ఇద్దరు ఒకేసారి, అమ్మాయిలు అర్థం కారని నువ్వంటున్నావా బాసు? ఆ సమాధానానికి చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుతో తలదించుకొని, ఆ మాటలు ఇప్పుడు ఎందుకు లేరా? అయినా అవన్నీ ఒకప్పటివి. టాపిక్ డైవర్ట్ చేయడానికన్నట్లు. అరే బావా, ఇక్కడ ఇంత సీన్ జరిగింది కదా, మరి మీ ఇంట్లో ఇంకా రచ్చ అవుతుందేమో. వాసు నవ్వుతూ, మా అమ్మ అప్డేటెడ్ వర్షన్ రా బాబు అన్నాడు. అమ్మలు ఎంత అప్డేట్ అయినా ప్రేమ విషయానికి వచ్చేసరికి పాత సినిమాల్లో సూర్యకాంతలా రెచ్చిపోతుంటారే బాబు. అంత లేదు బాసు. ఈ కాలం అమ్మలు ఏ విషయంలో అయినా అప్డేటెడ్గానే ఉన్నారు. చందు కూడా వాసుకి వత్తాసు పలికాడు. సరే పద నాతో పాటు ఇంటికి. మా అమ్మ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత షాక్ అవ్వకూడదు, ఓకేనా అన్నాడు. ఏం బాబాయ్, నీకేమైనా పని ఉందా అన్నాడు చందుతో. నాకేం పని లేదు, పదండి, సరదాగా నేను వస్తాను అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. చందు డ్రైవ్ చేస్తుంటే మధ్యలో వరుణ్, వెనక వాసు కూర్చున్నారు. సరదాగా మాట్లాడుకుంటుండగా చందు ఫోన్ మోగింది. ఎవరా అని తీసి చూసేసరికి రౌడీ బేబీ. వెంటనే స్మైల్ వచ్చేసింది ఆ పేరు చూడగానే. ఫోన్ ఎత్తి, హాయ్ రౌడీ బేబీ, ఏం చేస్తున్నావు అన్నాడు ఆనందంగా. అతడి వాయిస్లోని సంతోషాన్ని విని నవ్వుకుంటూ మెల్లగా, హో చందు, నీకొచ్చిందా ఫోన్ కాల్? నేను వేరే ఫ్రెండ్కి ఫోన్ చేద్దామంటే బై మిస్టేక్గా నీకొచ్చినట్టుంది అంది రాగాలు తీస్తూ నవ్వుని ఆపుకుంటూ. అబ్బచా, అవునా? రౌడీ బేబీ ఏం చేసినా అందంగానే ఉంటుంది. ఈ అబద్ధం కూడా అంతే అందంగా ఉంది అన్నాడు నవ్వుతూ. దొరికిపోయాని అనుకుంటూ, సర్లే బాయ్ అంది అలిగినట్టుగా. ఓయ్, కాల్ కట్ చేయకు. కట్ చేయకుండా చెవి దగ్గర అలానే పెట్టుకుంది. రౌడీ బేబీ అన్నాడు మెల్లగా. అతడలా అనగానే అలకపోయినట్లు నవ్వుతూ మౌనంగా ఉండిపోయింది. సరే సారీ, ఇలా
చాలా ఇంకేమైనా కావాలా? గుంజిలితి అన్నది పడి పడి నవ్వుతూ. బంగారం, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఆ స్టంట్ చేస్తే డైరెక్ట్గా రామేశ్వరానికే పోతా. నాకు అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు తీస్తావా తీయవా అంది మొండిగా. బంగారం, బైక్ డ్రైవ్ చేస్తున్నానే, నాతో పాటు ఇంకో 2 జీవులు కూడా ఉన్నారే, కాస్త ఆలోచించమ్మా, నా బుజ్జివి కదా అన్నాడు. అతడు చెప్పింది ఆలోచించకుండా కోపంగా, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలియదా? ఫోన్ పెట్టేసి బుద్ధిగా డ్రైవింగ్ చేయి. తన వార్నింగ్ను ఎంజాయ్ చేస్తూ, వేరే కాల్స్ అయితే మాట్లాడేవాడని కాదు, కానీ ఫోన్ చేసింది నా రౌడీ బేబీ, అది కూడా ఫస్ట్ టైం. అతడి మాటలకి మనసు పరవశించిపోతూ ఉండగా, తర్వాత కాల్ చేస్తా, ముందు బుద్ధిగా డ్రైవ్ చేయి. ఇంకోసారి డ్రైవింగ్లో ఉన్నప్పుడు నేను కాల్ చేసినా సరే, డ్రైవింగ్లో ఉన్నా పెట్టేయి అనాలి, ఓకేనా? ఓకేమా, బాయ్ అన్నాడు. లోపల ఏం జరిగింది, నాన్నతో ఏం మాట్లాడావు అని మేఘ నుంచి మెసేజ్ రాగానే వాసు నవ్వుతూ, సీక్రెట్ చెప్పకూడదు అన్నాడు. వాసు ప్లీజ్ చెప్పు అన్నది. ముద్దిస్తానన్నా కూడా చెప్పవా? చెప్పను అంటాడు వాసు. మేఘన సైలెంట్గా ఉంటుంది, ఏమీ మాట్లాడదు. ఓయ్ మాట్లాడవా అని రిప్లై ఇస్తాడు. అంది అతడి స్టైల్లో. పర్లేదు, నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది, దాంతో మాట్లాడుకుంటా అన్నాడు నవ్వుకుంటూ. ఓయ్ ఎవరిది అన్నది కుళ్ళుకుంటున్నట్లుగా. తింగరబుచ్చి. అయితే నేను కావాలో ఆ తింగరబుచ్చి కావాలో డిసైడ్ చేసుకో అన్నది మేఘన. తింగరబుచ్చి లాంటి నా మేఘన కావాలి. మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల రేగి పొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపిమది అంటూ హుషారుగా బైక్ని ముందుకు దుక్కిస్తున్నాడు చందు. ఎందుకో ఈ క్షణం తనకి చాలా చాలా నచ్చింది. సంజు మొట్టమొదటిసారిగా తనకు ఫోన్ చేయడం, తనతో మాట్లాడాలని అబద్ధం చెప్పడం, తనిచ్చిన వార్నింగ్ అన్నీ అద్భుతంగా అనిపించాయి అతడికి. ఈ నిమిషం ఇలా ఇదే సంతోషంతో ఉండిపోవాలనిపిస్తుంది. వెనుక వాసు పరిస్థితి కూడా అలానే ఉంది. మేఘ సరదా చాటింగ్, రేపటితో సరికొత్త ప్రయాణం, ఏ టెన్షన్ లేకుండా లైఫ్ కలర్ఫుల్గా మారిపోతుందనిపిస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.